తెల్లని శివుడు నల్లని అమ్మాయిని చేసుకున్నాడు. నల్లని అమ్మాయిని చేసుకున్న వాళ్ళే అదృష్టవంతుడు. నల్లగా ఉంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉందని చెప్పకూడదండి. అమ్మాయి గుణం చూడాలి. అమ్మాయి గుణం చూడాలి. పూర్వకాలం గుణాన్ని చూసేవారు. నలుపు, తెలుపు, ఎరుపు పట్టించుకునేవాడు. ఎరుపు చెప్పనేల ఇంటికి మేలైన గుణము కలిగిన ఏని కోటి చేయు. నలుపు చెప్పనేల నాతికి మేలైన గుణము కలిగిన ఏని కోటి చేయు. పసుపు చెప్పనేల పడతికి మేలైన గుణము కలిగిన ఏని కోటి చేయు. తెలుపు చెప్పనేల తెరవకు మేలైన గుణము కలిగిన ఏని కోటి చేయు. ఇప్పుడు ఇదివరకేమో అందం చూసేవాళ్ళు, ఇప్పుడేమో డబ్బులు బాగా చూస్తున్నారు. ఈ రెండు కాపురాలు నిలబెట్టే వ్యవహారాలు కాదండి. అందాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడం సాధ్యం కాదండి. అనేక రకాల విషయాలు వస్తాయి. అదే గుణం మీద ఆధారపడితే శివపార్వతుల దాంపత్యంలాగే నూరేళ్ళు హాయిగా ఉంటారు దంపతులు ఎవరైనా సరే, గుణం మీద ఆధారపడితే. ఆ గుణం ఏమిటి అనేది మనం 6 నెలలు కాదు 6 ఏళ్ళు పరిశీలన చేసినా పర్వాలేదు. వివాహం ఆలస్యమైన మంచి సంబంధమే వెతకాలి ఖచ్చితంగా. తొందరపడ్డం పనికిరాదు వివాహం విషయంలో. గుణం ముఖ్యం.